హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. దొండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం ఇది మనకి వేడివేడిగా రైస్లోకైనా టిఫిన్స్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనం రోట్లో చేసుకున్నట్టుగానే అదే టేస్ట్ వచ్చేటట్టు మిక్సీ జార్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ 200 గ్రామ్స్ దొండకాయలను తీసుకొని వాటర్ తోటి బాగా వాష్ చేయాలి. ఇలా వాష్ చేసుకున్న వాటిని మనము ఎడ్జెస్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో తొందరగా మగ్గుతాయి. మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేయండి. ఇవి కూడా మాడిపోకుండా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి 5-6 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు కలపండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేయండి. ఇక్కడ దొండకాయలు పులుపు ఉంటాయండి, చింతపండు చూసి యాడ్ చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి చల్లారడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి దినుసుల్ని యాడ్ చేసి ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న వాటిలోకి మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్నటువంటి దొండకాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా కోర్సుగా గ్రైండ్ చేయాలండి. మనకి పచ్చడి అనేది కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసి మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పోపు అనేది మగ్గిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని యాడ్ చేయండి. మనం పచ్చడిని ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా పైకి తేలేంత వరకు ఆయిల్లో మగ్గించుకోండి. మనం ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు పచ్చడి అనేది ఒక రోజు అయినా కూడా నిల్వ ఉంటుందండి. ఇలా మగ్గించుకున్న దాన్ని ఇప్పుడు వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే మనం పక్కన రైస్ని పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే కనుక పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.